యాస్ వన్ కిచెన్ తెలుగు. ఇవాల్టి స్పెషల్ రెసిపీ క్యాప్సికమ్ బజ్జీ. క్యాప్సికమ్తో హెల్తీగా సూపర్ టేస్టీతో బజ్జీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈ క్యాప్సికమ్ బజ్జీ కోసం 2 క్యాప్సికమ్ తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ని తీసివేసి ఒక క్యాప్సికమ్ను 4 భాగాలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ క్యాప్సికమ్కు ఒక చిన్న బౌల్లో సాల్ట్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని క్యాప్సికమ్స్కు లోపల ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకోవటం వల్ల క్యాప్సికమ్ అనేది చప్పగా ఉండకుండా తినేటప్పుడు ఇది కూడా టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ అనేది ఈ క్యాప్సికమ్ బజ్జీకి మాత్రమే కాకుండా మనం ప్రిపేర్ చేసుకునే అన్ని వెజిటేబుల్స్ బజ్జీస్కి ఈ విధంగా లైట్గా సాల్ట్ను అప్లై చేసుకోవటం వల్ల బజ్జీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని క్యాప్సికమ్స్కి సాల్ట్ ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇవి పక్కన పెట్టి ఇప్పుడు బజ్జీ కోసం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. బజ్జీ బ్యాటర్ కోసం 1 కప్పు శనగపిండి తీసుకొని ఇందులో రుచికి సరిపడే సాల్టు, చిటికెడు సోడా ఉప్పు, కొంచెం వాము తీసుకొని ఈ విధంగా నలుపుకొని వేసుకోవాలి. చిటికెడు పసుపు, చిటికెడు కారం, 1 టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర. ముందుగా ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. తరువాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మరి తిక్కుగా పలుచుగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో బ్యాటర్ని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకునే ముందే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ని హీట్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక్కొక్క క్యాప్సికమ్ తీసుకొని పిండిలో ఈ విధంగా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని 2 వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ కాలిందా లేదా అని తెలుసుకునే దానికి సైను బజ్జీ వేసిన తర్వాత గరిటెతో తిప్పేటప్పుడు బజ్జీ అనేది వెయిట్గా ఉంటుంది. అదే అది కాలిన తర్వాత బజ్జీ అనేది కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది. అప్పుడే క్యాప్సికమ్ కాలిపోయింది అని అర్థం. అప్పుడే బజ్జీలు కూడా రెడీ అయిపోతాయి. ఈ విధంగా 2 వైపులా కాల్చుకొని బజ్జీలని తీసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి. మిగిలిన బజ్జీలను కూడా ఈ విధంగానే వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని బజ్జీలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి స్టఫింగ్ కోసం క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, రుచికి సరిపడే సాల్టు, కొంచెం కారం, అరదబ్బ నిమ్మకాయ రసం ఈ విధంగా పిండుకొని దీన్ని అంతా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బజ్జీలని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకొని ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న క్యారెట్ ఆనియన్ని ఈ మధ్యలో ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. అన్ని బజ్జీలకు ఈ విధంగా స్టఫ్ చేసుకోవాలి. ఇంతేనండి క్యాప్సికమ్ బజ్జీలు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో క్యాప్సికమ్ బజ్జీలు ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.